భార్యాభర్తల గురించి మనం మాట్లాడితే ఒక మంచి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. భార్య భర్త ఇద్దరు కూడా సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. స్త్రీ అనగదొక్కబడింది, ఆమె చాలా తక్కువ. పురుషుడు అంటే పురుష్ కాబట్టి చాలా పెద్దవాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ వాక్యానుసారంగా అయితే అలా లేదు. పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు కూడా సమానమే, సాటి అయినా సహకారము అని చెప్పి ప్రభువారు మనం ఆదికాండంలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రభువు చేసిన తర్వాత ఇద్దరిని కూడా ఒకేలాగా నిర్మించాడు. అంటే శరీరాలు వేరు కావచ్చు, కానీ ఇద్దరు కూడా సమానమే, సాటైన సహకారం. అంటే మీ ఇద్దరు కలిసి పనిచేయాలి, మీ ఇద్దరు కలిసి ఫలించాలి, మీ ఇద్దరు కలిసి అభివృద్ధి పొందాలి, మీ ఇద్దరు కలిసి భూమిని శాసించాలి, అంటే పరిపాలించాలి. కనుక ఇద్దరు కూడా సమానమే. ఈ ఇద్దరు సమానమే అర్థం మనకు ప్రభు అర్థం కాదు. ట్రినిటీ, త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు, ట్రైన్ గాడ్. అంటే ఈ త్రిత్వంలో కో ఎగ్జిస్టెన్స్, కో ఈక్వల్, కో ఎటర్నల్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ముగ్గురు కూడా సమానమే. అలాగే భార్యాభర్తల్లో ఇద్దరు కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుని దృష్టిలో సమాజంలో స్త్రీ తక్కువ, సమాజంలో పురుషుడు ఎక్కువ. కానీ దేవుని దృష్టిలో ఇద్దరు కూడా సమానమే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పాపం చేసిన తర్వాత వేరుబాట్లు వచ్చేసింది. పాపం చేసిన తర్వాత స్త్రీ లోబడుతుంది, స్త్రీ ఎదురు తిరుగుతుంది, లేకపోతే స్త్రీ తక్కువ, స్త్రీ బాధ అనిపిస్తుంది. ఇలాంటి రకరకాలుగా ఒక్కొక్కరు ఒక ఆలోచన బట్టి వచ్చేసింది. మనము ఎఫెసు పత్రికలో మనం చూస్తే పౌలు గారు సంఘానికి చెప్పిన మాట ఏమిటంటే, లేకపోతే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఏ బడిది? ప్రైవేట్ బడి, గవర్నమెంట్ బడి కాదు, లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఓకే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. వాళ్ళు ప్రేమించాలి, వీరు లోబడాలి. తర్వాత ఈ భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? యేసుక్రీస్తు ప్రభువారు అంటే శిరస్సు, సంఘమును ప్రేమించినట్లుగా. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కాబట్టి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఇప్పుడు శిరస్సు అయినటువంటి క్రీస్తు ప్రభువారు సంఘమును, శరీరమును ప్రేమించి ఎలాగైతే ప్రాణం ఇచ్చారో, అలాగే ప్రతి పురుషుడు కూడా తన స్త్రీ కొరకు ప్రాణం ఇవ్వాలి. అబ్బో, ఈ 2026లో ప్రాణం ఇచ్చేది ఏంటి? వాళ్ళే ప్రాణం చేస్తారు పురుషుల్ని కుక్కర్లో డబ్బాలు పెట్టి. సో దాని గురించి కాదు, కానీ ప్రాణం ఇవ్వాలి, ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలి. అలా ఉన్నప్పుడు ఇలాంటి కుక్కర్లో డ్రమ్ములు ఉండవు, అంటే వాటి పని ఉండదు. కనుక ప్రేమించాలి, అలా ప్రేమించాలి. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్. ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్ రెండు ఉండాలి. కాబట్టి వీరిరువురు అలాగనుంటే వీరిరువురు దీవించబడతారు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఇద్దరు కూడా సమానమే కదా, ఇద్దరు సమానమే. కాబట్టి హస్బెండ్ ఎప్పుడు కూడా రబ్బర్ బ్యాండ్ లాగా ఉండకూడదు. ఎందుకంటే హస్బెండ్ రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటే ఏమవుతుందంటే బంధించేస్తూ ఉంటాడు. నేను పురుషుణ్ణి, నేను అక్కడికి వెళ్తా, నేను పురుషుణ్ణి ఈ ఫంక్షన్కి వెళ్తా, నేను పురుషుణ్ణి అక్కడికి వెళ్తా అంటాడు. మరి స్త్రీ అక్కడ ఉండాలి, ఇంట్లో ఉండి వంటగదిలో ఉండి కూరగాయలు చెప్పుకోవాలా? అంటే స్త్రీ వంటగదిగా పరిమితమా? ఆమె కూడా వెళ్ళాలి, ఆమె కూడా స్వేచ్ఛనివ్వాలి. హస్బెండ్ రబ్బర్ బ్యాండ్కి ఎందుకు ఉండకూడదంటే కట్టేయకూడదు, బంధించకూడదు. రబ్బర్ బ్యాండ్ ఎలా వేసినప్పుడు ఎలాగైతే కట్టేసి ఉంటుందో అలాగా బంధించేసి ఉండకూడదు. నువ్వు రాకూడదు, నేను వెళ్ళాలి అనకూడదు. ఆమెను కూడా తీసుకురావాలి, ఆమెను కూడా తీసుకెళ్ళాలి, సేవకు ఆమెను కూడా తీసుకెళ్ళాలి, ఫంక్షన్కి ఆమెను కూడా తీసుకెళ్ళాలి, తర్వాత షాపింగ్కి ఆమెను కూడా తీసుకెళ్ళాలి. అంతేగాని పబ్బులకు కాదు, క్లబ్లకు కాదు, సినిమాలకు కాదు, జోదానికి కాదు, మందులకు కాదు తీసుకెళ్ళేది. మంచి విషయాలకి అన్నిటికీ తీసుకెళ్ళచ్చు. తర్వాత ఈ పురుషుడు ఎప్పుడు కూడా భార్యను ప్రేమిస్తూ ఉండాలి,
స్త్రీ ఎప్పుడు కూడా లోబడుతూ ఉండాలి. అంటే లోబడేంతగా ప్రేమించాలి, ప్రేమించేంతగా లోబడాలి ఇద్దరు కూడా. అలాగుంటే వారి జీవితం కూడా అదనే అవుతుంది. తర్వాత వైఫ్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు హస్బెండ్ రబ్బర్ బ్యాండ్గా ఉండకూడదని చెప్పాము. మరి వైఫ్ ఎలా ఉండాలి? వైఫ్ షుడ్ నాట్ లైక్ ఏ నైఫ్. మరి వైఫ్ నైఫ్ లాగా, కత్తిలాగా ఉందనుకోండి, షీ విల్ కట్ యువర్ లైఫ్. సో అలా ఉండకూడదు. మాట మాటకు పొడుతూ అది అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, కాదు కాదు కాదు. ఇవన్నీ మర్చిపోండి. భార్యకు భర్త, భర్తకు భార్య, అంతే. బోత్తారు అంతే. దేవుడు జతపరచు వారిని ఎవరు వేరు చేయకూడదు, ఏది వేరు చేయకూడదు, ఏ ఆలోచన వేరు చేయకూడదు, ఎప్పుడుది గతం కూడా వేరు చేయకూడదు, ఏది వేరు చేయకూడదు. కనుక వీళ్ళిద్దరిలోనే ఉండాలి. ఉదయం సూర్యుడు ఉదయిస్తే అస్తమించేలోపు మీ మధ్యలో ఉన్న గొడవలందరూ కూడా పోవాలి. ఒకరినొకరు అన్యోన్య దాంపత్యం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా విడిపోకూడదు. సంతోషంతో సమాధానంలో మీరు దేవుని కృపలో ఎదగాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.